షాప్ అడ్రస్ కానీ ఏదైనా ఆఫీస్ అడ్రస్ కానీ గూగుల్ మ్యాప్స్ లో ఎలా అప్డేట్ చేసుకోవాలి అని అడిగారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మనం గూగుల్ మ్యాప్స్ లో చాలా ఈజీగా మన అడ్రస్ అన్నది అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అది హౌస్ అడ్రస్ కావచ్చు, ఆఫీస్ అడ్రస్ కావచ్చు, ఏదైనా షాప్ అడ్రస్ కావచ్చు, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ కి అయితే వెళ్ళండి. ఓకే, గూగుల్లో మీరు గూగుల్ మ్యాప్స్ అని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీకు కింద డౌన్ లో కాంట్రిబ్యూట్ అని కనిపిస్తుంది. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, కాంట్రిబ్యూట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్, ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ యాడ్ ప్లేస్ అని ఉంది కదా, పైన యాడ్ ప్లేస్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలాంటి పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ప్లేస్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ షాప్ పేరు ఉంటే షాప్ పేరు, ఆఫీస్ పేరు ఉంటే ఆఫీస్ పేరు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ షాప్ కోసం చెప్తున్నాను. స్వాతి ఫ్యాషన్స్ అని ఉంది అనుకోండి, స్వాతి ఫ్యాషన్స్ అని అక్కడ ఎంటర్ చేసేయండి. మీ షాప్ పేరు ఏంటో అది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత అది ఏ కేటగిరీకి సంబంధించింది అన్నది మీరు ఇక్కడ కింద కేటగిరీ చూసుకుంటే అది ఫుడ్సా, లేకపోతే షాపింగా, సర్వీసెసా, హోటలా, అకామిడేషనా అన్నది ఇక్కడ మీరు ఇందులో చూసి ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కింద అడ్రస్ అని ఉంది కదా, అక్కడ ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చెయ్యాలి. ఓకే, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద మ్యాప్ లో కూడా మీ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వస్తే మీకు యాడ్ మోర్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీకు వెబ్సైట్ ఏమన్నా ఉంటే అక్కడ వెబ్సైట్ ని ఎంటర్ చేయండి. వెబ్సైట్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు మీ షాప్ కి సంబంధించిన ఏదైనా ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఆ ఫొటోస్ కూడా మీరు అక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అవర్స్ అని కూడా ఉంది కదా, అవర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది అని, అక్కడ అవర్స్ కూడా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ చేసేసిన తర్వాత మీరు కింద సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ అడ్రస్ అన్నది గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ అయితే అయిపోతుంది 2 hours లోపు. ఓకే, సో ఇలాగైతే మీరు మీ గూగుల్ మ్యాప్స్ లో మీకున్న బిజినెస్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అడ్రస్ ని. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ అకౌంట్ అయితే ఫాలో